ఇంకా నేనెవరికో ప్రాణం పోయటమేంటి? సమయం లేదు అంటున్నావు? దాని సమయం దాటిపోయి ఉంటుంది. శ్వాస ఉన్నా అది ఆగిపోవాల్సిందే గాని దానికి మందు మాత్రం పోయించను. ఇవాళ ఏదడిగినా మీరు కాదనకుండా ఇచ్చే కార్తీక పౌర్ణమి. దయచేసి నా కోరిక మన్నించండి. ఆహాహా, ఏం తెలివి! అది తాళాలు సంగ్రహించింది నా మాట తప్పని తనం వల్ల. అలాగే నువ్వు కూడా దాన్ని తిరిగి బతికించుకోవాలని ఆశపడుతున్నావా? అది మోసం చేసి దానం అందుకుంది కాబట్టే నాగరాజు బుస కొట్టి కాటు వేశాడు. నష్టజాతకుడివి. నీకు సుఖం దక్కదు, సంతోషం మిగలదు. చూడు, నేను మాట తప్పనిది, అడిగినది కాదనేది పసిపాప మొదలుకొని పండు ముసలి వరకు స్త్రీల విషయంలోనే, పురుషుల విషయంలో కాదు. మరో భార్య అనేది నీ బతుక్కు ఎలాగూ ఉండదు. మీదింత రాతిగుండి అనుకోలేదు. ఎదుటి వాళ్ల చావు కోరుకునే నీచత్వం ఉందనుకోలేదు. నన్ను శపించడం కాదు, మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే ఎన్ని జన్మలెత్తినా మీ పాపాలకి ప్రాయశ్చిత్తం ఉండదు. ఏం కూసావ్? నేనిలా మారడానికి కారణం నువ్వు. అదే, ఆ భ్రమలో నుంచే బయటికి రమ్మంటున్నాను. తర్వాత పశ్చాత్తాపడ్డా ప్రయోజనం ఉండదు. నీ పెళ్ళాన్ని బతికించుకోవడానికి అబద్ధం మాటలు మాట్లాడకు. నాకు నిజం తెలుసు కాబట్టే. మీకు తెలిసింది అబద్ధం. నువ్వు చెప్పేది నమ్మేంత వెర్రిదాన్ని కాదు. పార్వతమ్మ గారు, కొంచెం దయతల్చండి. ఆ అమ్మాయిని బ్రతికించండి. బతికించాలా? నాకేం అవసరం?